హలో ఫ్రెండ్స్, చూడండి బొప్పాయి తోటలు కాదే తోటనే ఒకటే ఉంది మా ఇంటి ముందర. బొప్పాయి చెట్లు చూడండి, ఇప్పుడిప్పుడే పూత వస్తూ ఉంది కదండి. పూత వస్తుంది, తర్వాత కాయలు కూడా ఉన్నాయి. చూడండి, అన్నిటికీ ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది కాయ. చూడండి, బొప్పాయి కాయలు తింటే చాలా మంచిదండి, తినండి. పచ్చికాయలు అయితే కన్నా తాలింపు చేస్తారు. మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే కన్నా చాలా బాగా చేసేవాళ్ళు. అప్పుడు రెసిపీస్ చాలా బాగుండేటివి కదండి. ఇప్పుడంటే మనకు వంటలు రావు, అన్నీ యూట్యూబ్లో చూస్తున్నాము, చేసుకుంటున్నాం కదండి. చూడండి, ఈ తాలింపు చేసుకొని తింటే కన్నా కొన్ని మంచిది. ఇందులో విటమిన్స్ కూడా చాలా బాగుంటాయి. ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో మనం తింటా ఉంటేనే మనకు అన్ని రకాల విటమిన్స్ అన్నీ మన ఒంటికి బాగా అందుతాయి. ఇప్పుడు ఏవో వస్తున్నాయి కదండి, అనారోగ్య సమస్యలు చాలా వస్తున్నాయి కదా. ఈ అనారోగ్య సమస్యల వల్ల మనము ఎక్కువ ట్యాబ్లెట్సే వేసుకుంటున్నాం, కానీ విటమిన్స్ లభించే పదార్థాలు సరిగ్గా తినటం లేదండి. మనము అన్ని రకాలు తినాలండి, కాయగూరలైనా సరే, పండ్లైనా సరే, ఏవైనా సరే తినాల్సిందే. తింటే అప్పుడే మనకు మంచిది. ఇంతకుముందు కాలంలో హాస్పిటల్ అనే మాట తక్కువ. ఇప్పుడు మనము లేస్తే హాస్పిటల్కి వెళ్తున్నాము, చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే పరిగెత్తున్నాము హాస్పిటల్కి. వాళ్ళకి ఇచ్చేస్తే కానీ మనకు రోగాలు తగ్గటం లేదు. అందుకని అన్ని రకాలవి తినండి. పిల్లలకు ముఖ్యంగా నేర్పించండి తినేటివి. ఎక్కువ మనం ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయి పిల్లలకి ఏమీ ఇవ్వలేకున్నాము. మనము అది వద్దు ఇది వద్దు అని మారం చేస్తున్నారు. వాళ్ళు మారం చేస్తూ ఉన్నారు కాబట్టి మనం వదిలేస్తున్నాము, ఏం తింటున్నారులే అని. అందుకని వాళ్ళు నచ్చిందే ఇస్తున్నాం మనము. అందులో విటమిన్స్ ఉంటున్నాయా లేవా, వాళ్ళకి అన్నీ లభిస్తున్నాయా లేవా అనేది మనకు తెలియటం లేదండి. కొద్దిగా భయపెట్టైనా సరే తినిపిస్తే బాగుంటుంది. మనము మీలో ఎంతమందికి బొప్పాయికాయ ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టమండి బొప్పాయికాయలు. ఇప్పుడిప్పుడే మా పిల్లలు కూడా తినేది నేర్చుకుంటా ఉన్నారు. దానివల్ల ఉపయోగాలు చెప్పాలి, మనము చెప్తే పిల్లలకి నేర్చుకుంటారండి. స్కూల్లో కూడా చెప్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయము. మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారా? నాటుకాయలు ఒక రకం ఉంటాయి, హైబ్రిడ్ కాయలు కూడా ఉంటాయి మనకు. నాటుకాయలు ఏమో గింజలు చాలా ఉంటాయండి, హైబ్రిడ్ కాయలు అయితే అసలు గింజలే ఉండవు. ఇవి చూడండి, ఈ చెట్లు చిన్నవి కాబట్టి ఇవి నాటుకాయలు కాదు, హైబ్రిడ్ చెట్లు ఇవన్నీ మనకు. అందుకని హైబ్రిడ్ చెట్లు కాబట్టి చూడండి 6-6.5 అడుగులే ఉంటాయి. ఇవి కాపు కూడా చాలా తక్కువ అండి, 2-3 సార్లకే తీసేస్తారు ఈ తోటను మనకు. అదే నాటుకాయలు అయితే కన్నా 3-4 ఇయర్స్ ఉంటుంది మనకు. ఆ గింజలు వేసినా మనకు వెంటనే చెట్లు కూడా వస్తాయండి. చూడండి తోట, ఇది మాకు పండగ ముందు వేసినారు ఈ తోట. అంతకుముందు తమలపాకుల తోట ఉండింది, దాన్ని తీసేసినాము. ఇప్పుడు ఇవి వేసినాము. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేస్తూ ఉంటారు మా నాన్న వాళ్ళు. చూడండి, నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీలో ఎంతమందికి నచ్చుతాయో చెప్పండి. బొప్పాయి కాయలు దూరం అయితే చాలా బాగుంటాయండి, పండుగ అయితే తీయగా ఉంటాయి. కొద్దిగా దూరం అయితే కానీ తోలు తీసుకొని తింటే కొబ్బరిలాగా నవ్వులుకుంటూ ఉండేదానికి బాగుంటాయండి. నచ్చితే కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. బాయ్.